పోచమ్మకి మైసమ్మకి బోనాలు చేసినాం అత్తమ్మ వాళ్ళ ఇంటి దగ్గర. ఇంకా పోచమ్మకి మైసమ్మకి పొడి బియ్యం కూడా పోసామన్నట్టు. చెరి 5 కిలోల బావు. ఇది ఫుల్ వీడియో ఉందండి, చాలా మంది చూడలేదని షార్ట్ పెడుతున్నాను. ఇంటి దగ్గర బోనాలు చేసింది మొత్తం ఉందండి. ఫస్ట్ పోచమ్మ దగ్గర ఒడి బియ్యం పోసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మైసమ్మ అన్నట్టు ఈమె దగ్గర కూడా 5 సార్లు పోసామండి. ఫస్ట్ అయితే అత్తమ్మ పోసిన తర్వాత నేను పోసాను. అంటే అందరూ ఇట్లా 5 అట్లా పోయారు. అంటే అత్తమ్మ ఇంట్లో నుంచే ఈ విగ్రహాలు ఇక్కడికి వచ్చినాయి అన్నట్టు. అందుకని ఇద్దరు అమ్మవార్లకి 5 కిలోల బావు పోస్తుంది అన్నట్టు ప్రతి సంవత్సరం. ఇక్కడ పోచమ్మ దగ్గర మా ఆయన కొట్టిండు కొబ్బరికాయ, మైసమ్మ దగ్గర నేను కొట్టాను. కోడైతే ఇద్దరు అమ్మవార్లకి కోయలేదండి, ఓన్లీ మైసమ్మకే కోసాము. ఇంకా ఈ 2 కోస్తే అయిపోదు కర్రీ అనేసి ఇంకోటి తర్వాత కోద్దామని అన్నది. మా కోడి గుడి దగ్గరనే మేమే కోయామండి, అది డ్రెస్సింగ్కి తీసుకెళ్ళిండు మా ఆయన. ఇంకా తెచ్చిన తర్వాత కూర అయితే వండేసాను. ఎంత బాగుందంటే టేస్ట్ చాలా బాగుంది, ఎందుకంటే అన్ని ఐటమ్స్ ఉంటాయి కదా, ఫ్లేవర్ వేరే ఉంటుంది కోడి వండినప్పుడు. ఓకే అండి, ఫస్ట్ టైం మన వీడియోస్ని చూస్తున్నారా అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.